ఇలాంటి సీన్ పాలిస్తుంది. ఉరుకుతారు చూడరు ఎట్లా ఉరుకుతారు. జై శ్రీరామ్. ఉరుకుతావా మరి ఇంకోసారి ఉరుకుతావా? సారీ చెప్పు. బయట ఉంది మొత్తం సిల్వర్, లోపల మొత్తం గోల్డ్. ఇది అంతా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ కొడుకు ఆఫీషియల్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బమలేశ్వరిలో ఉన్నాం. డొంగర్గాడ్ అనే ఊరిది. బమలేశ్వరి టెంపుల్ ఇక్కడ బాగా ఫేమస్. సో టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ బ్లాగ్ మొత్తం చూడండి, అదిరిపోతుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం. మొత్తం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంది అనేది చూపిస్తా. చలో ఎంజాయ్ చేయండి బ్లాగ్. లెట్స్ గో. ఇప్పుడే స్టెప్స్ స్టార్ట్ అయినా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఓవరాల్గా ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 1100 స్టెప్స్ ఉంటాయంట. టెంపుల్ క్లియర్గా చూపెడతా చూడండి. టెంపుల్ బ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, చూడండి. టెంపుల్ అయితే అదిరిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ మెట్టు. ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం 1100 మెట్లు ఉంటాయి. 1100 మెట్లు మొత్తం కంప్లీట్ చేసి అక్కడ దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందికి రావడానికి మళ్ళా ఉడన్ కటోలా అయితే ఉంటుంది కింద రావడానికి. ఉడన్ కటోలా మీన్స్ ఇట్లా మీకు చూపిస్తా. అది చెప్పడం తెలీదు, చూడడం కంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. జై శ్రీరామ్, జై భవాని. ఇగో మా అక్క అశ్విని అను ఇన్స్టాలో చూడండి, చాలా ఫేమస్. మా తమ్ముడు 100 స్టెప్పులు ఎక్కినాం. ఆయుషం అవుతుంది మధ్యలో. ఇక్కడైతే చెరుకు రసం అయితే తాగుతున్నాం. అబ్బో ఎండ విపరీతంగా ఎండ ఉన్నది ఇక్కడైతే. అమ్మా ఏదైనా అమ్మవారే తీసుకుపోవాలి. 1100 మెట్లు ఎట్లా ఎక్కుతామో ఏమో. పిల్లల్ని తీసుకొని చాలా బాధ అవుతుంది. ఇది తాగేసి మళ్ళీ స్టార్ట్. స్నానం చేస్తుండు మావాడు. జ్యూస్ అందరికి వెళ్ళరే ఏవి బాగా. అయ్యో ఏం లేని వాళ్ళకి తాగిపించే అలవాటు మాకు బాగుండాలి. లేలే, మంచిదనానికి మారు పేరు మేమే. తాగురి ఫ్రెండ్స్. చూసిరా ఇవన్నీ ఓకే. ఏమంటలు ఎవరిని ఏమంటలు, జస్ట్ తినుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవరిని ఏమంటలు, ఏం పెట్టినా కూడా చూడడానికి కానీ ఓకే ఏమంటలు. నైస్. మళ్ళా దొరకదు మనకు ఇలాంటి సీన్. పాలిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము బమలేశ్వర్కి వచ్చినాం. ఇక్కడ ఇది పులి బొమ్మ ఉంటుంది అన్నట్టు. నేను చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు వచ్చిన. మళ్ళీ ఇప్పుడు 24th ఇయర్లో వచ్చిన. చూడండి ఎక్స్పీరియన్స్ మస్తు అనిపిస్తుంది. 19 బిఫోర్ది లేదు, ఆఫ్టర్ అయితే పెడతా. బిఫోర్ చిన్నప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర దిగింది అవుతుంది. అదైతే ఖచ్చితంగా పెడతా పిక్. చూడండి. దూరం వచ్చేసినాక మీకు ఇక్కడ కావాలన్నా రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఘోరంగా ఫ్యాన్లకి నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉంది. ఎంజాయ్మెంట్ అది మంచిగా చేయొచ్చు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. మేమైతే కష్టపడి గేమ్ ఆడుతున్నాం. ఎవరు విన్ అయితే వాళ్ళు ఇలా కింది దాకా తీసుకోపోతున్నాం. ఉడటోళ్ళ దగ్గర కింది దాకా తీసుకోపోతున్నాం. ఎవరు విన్ అయితే వాళ్ళే చాలరే. అబ్బా అబ్బా టికెట్ల మొత్తం ఖర్చులన్నీ పెట్టుకుంటాడు ఇప్పుడు అందరికి. ఇక్కడ నుంచి ఒక 20 మెట్లు మేము ముఖాల మీద నడుద్దాం అనుకుంటాను. 21 మారే కాదు. జై శ్రీరామ్, జై భవాని. ఘోరంగా 5 ఉన్నాయి మెట్లు. అమ్మో 1 2 3 4 5 6 7 8 9 10 21 12 14 15 16 17 19 బాగా కష్టపడుతురు కానీ అయితే లేదు ఇళ్ళతో.
టార్చర్ కనబడుతుంది కుక్కలకి నడిచి కుక్కలు కనబడతానేమో వికారి ఇంకో వికెట్ పడ్డది సెకండ్ వికెట్ అవుట్ మాలు ఇంక అత్తలేదు మా అక్కెన్నో ఉంది అక్కడెక్కడో ఉన్నాడు ఆడ ఇంకా చెట్లనే ఉన్నారు మా బయట కుర్చీ పెట్టి ముసలిపోయినా ఇగో అశ్విని అను డాన్స్ చేయమంటే పుట్టు పుట్టు డాన్స్ చేస్తుంది మెట్లు ఎక్కువ పడ్డేవా ఎక్కుతలే దేవుని దగ్గరికి అయితే చిల్లర జమా కదా ఇట్లా గుంజుకొచ్చడం అవుతుంది సాధన అయితలేదు అయిపోయింది ఇటుగా మన పేరు జై శ్రీరామ్ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా నియర్ బై వచ్చేసినాం ఇవ్వండి జై భవానీ వేరే టాస్క్ వస్తేనే మేము ఎక్కడ తెలుసా ఇది ఛత్తీస్గఢ్ ఇది ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నాం మేము ఉడన్ కటోలా అని చెప్పినా చూసిరా ఇగో దీన్నే ఉడన్ కటోలా అంటాం మేము ఇది ఉడన్ కటోలా అంటారు దీన్ని పోయేటప్పుడు అలానే పోదాం प्यार से बोलो जोर से बोलो प्यार से बोलो जोर से बोलो दिल्ली में बोलो गली में बोलो जय माता के 1100 మెట్లు అయిపోయినాయి టెంపుల్కి వచ్చేసాం కమానక మమ్మీ టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్ సో సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీటెడ్ అయిపోయినాయి మా అన్ని ఆల్మోస్ట్ నియర్ బై టెంపుల్ దాకా వచ్చేసినాం మేము చలో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం దర్శనం చేసుకోండి అది తింటాను ఇక దర్శనం అది కానీ తిండి కావాలి ఏడమైనా తిండి 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 రోడ్ చూడండి ఇగో కొండల మధ్యలో ఉంచింది రోడ్ ఇది మనం అంటే ఇది తయారు చేసింది డైరెక్ట్ వచ్చింది అట్లా అయింది చూడండి కొండల మధ్యలో నుంచి రోడ్ ఇగో కొండల మధ్యలోకి వెళ్ళి రోడ్ చేసి పెట్టారు అంటే రోడ్డు ఉండడం అట్లా ఉండే కొండలు ఆగిపోయి మధ్యలో నుంచి రోడ్డు ఉంది టెంపుల్ జై శ్రీరామ్ అలే నికాల్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ దూరం నికాల్ ఇదిగోండి ఇగో ఇట్లుంటుంది చూడండి ఏమన్నాయి మనం ప్రేమతో పెడితే సరిపోతుంది సప్పగా ఉన్నాయి అందుకే తింటలేవు ఎందుకు తింటలేమంటే ఇవి ఫ్రీగా అందరు పెడతారు కాబట్టి తింటలేనట్టున్నాయి నాకు తెలిసి ఏమైనా వేరే పెడితే తింటే కావచ్చు ఇవి పెడితే తింటలేవు ఇవి అస్సలుకే తింటలేవు నేనే తింటే ఇక మొన్న తిన్నా అవి మిగిలిన నేను తింటా జై శ్రీరామ్ పైకైనా డైరెక్ట్ ఫ్రెండ్స్ టెంపుల్కి వచ్చేసిన చూపిస్తా చూడండి టెంపుల్ని అలా ఉంటుందో లేదో తెలియదు నా ఫేస్ పెట్టా బ్యాగ్ నుంచి ఓవర్ వ్యూ ఇస్తా చూడండి రామచంద్ర భగవానికి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము బమలేశ్వరి టెంపుల్కి వచ్చేసినాం టెంపుల్ ఇది టెంపుల్ ఇగో బమలేశ్వరి మాత ఏమే చూడండి ఇగో ఫ్రెండ్స్ మేము బమలేశ్వరి టెంపుల్కి వచ్చేసినాం ఇప్పుడు చూసిరిగా దేవి ఇదే బమలేశ్వరి మాత ఎంత ఫేమస్ అంటే ఛత్తీస్గఢ్ చాలా ఫేమస్ ఇది మాత బమలేశ్వరి దేవి చూడండి చాలా ఫేమస్ ఇక్కడ ఈ దేవి చూసిరా మొక్కుకోండి మీరు కూడా జయ మాతాది బయట ఉంది మొత్తం సిల్వర్ లోపల మొత్తం గోల్డ్ ఇదంతా మీకు లోపల ఉన్నది అంతా గోల్డ్ ఇదంతా గోల్డ్ ఇక్కడ ఉన్నదంతా గోల్డ్ మీకు పక్కకున్నది మాత్రమే సిల్వర్ లోపల ఉన్నది అంతా గోల్డ్ ఇది గోల్డ్తో చేసిరు ఇదంతా లోపల టెంపుల్ లోపల బయట సిల్వర్ నేను కొంచెం చెప్పడం మర్చిపోయినా ఇందులో
దుర్గామాత 9 రూపాయలు ఉంటాయిగా, ఆ రూపాలలో ఒక రూపం బమలేశ్వరి టెంపుల్, బమలేశ్వరి మాత, ఇదొక రూపం అన్నట్టు. 9 రూపాయల్లో ఇదొక రూపం బమలేశ్వరి మాతది. అంటే దుర్గామాత 9 రూపాయలలో ఇదొక రూపం, కాళికామాత, దుర్గామాత, అలానే శారదామాత, ఇలా అన్ని 9 రూపాయల ఇదొక రూపం అన్నట్టు. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది, డోంగర్ఘర్. ఆ నుంచి ఒక 100 to 100 మీటర్స్ అంటే దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కూడా, రైల్వే స్టేషన్ దిగుడుతోనే. సో ఇప్పుడన్నా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి. నవరాత్రి టైంలో మాత్రం చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్సీజన్లో వచ్చినా కాబట్టి మీకు ఏం పబ్లిక్ చూపెట్టలేకపోతున్నా. నేను ఒకవేళ సీజన్లో వస్తే మాత్రం నవరాత్రి టైంలో మీకు ఈ వీడియో కూడా రాకపోతే ఆ వీడియో కూడా తీయనియను నన్ను, అంత ఘోరంగా టఫ్ ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ ఇంకా ఫినిషింగ్ కిందికి వెళ్తా. ఉడన్ కటోలా అని చెప్పినా కదా మీకు, ఆ ఉడన్ కటోలా నుంచి రోప్వే, మేము ఇంగ్లీష్లో రోప్వే అంటాం, మేము హిందీలో ఉడన్ కటోలా అంటాం. ఇప్పుడు కిందికి దిగేటప్పుడు అది దిగేసి వీడియో ఎండ్ చేసా. ఆల్రెడీ మీకు నేను ఇలా ఈ ఉడన్ కటోలానే నేను వైష్ణవి దేవి కాట్రాలు కూడా చూపెట్టిన, అది పెద్దది, ఇది కొంచెం చిన్నది దానిలో. సో లెట్స్ గో, ఇక లాస్ట్ ఫైనల్ ఇచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఇంకోటి ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ మనం కింద నుంచి మనం కంటిన్యూ చేసుకుంటాం పైదాకా. ఇది మనస్ఫూర్తిగా ఏదైనా మనసులో కోరుకొని కోరిక ఇక్కడ కడితే తిరిగి మళ్ళీ వస్తా అని మొక్కుకుంటే మాత్రం ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ అందరి ఆచారం. ప్లస్ ఏంటంటే అందరి ఏమంటారు, అందరు నమ్ముతారు. సో నేను కూడా అలానే జై శ్రీరామ్, జై మాతా. ఫ్రెండ్స్, ఇప్పుడు అది మనం ఎక్కాలంటే టికెట్లు తీసుకోవాలి. ఎంతమంది డైరెక్ట్ నాకు ఆ టికెట్లు దొరికాయి, కొంచెం పైన ఉంటుంది. ఈచ్ పర్సన్ 50 రూపీస్ టికెట్లు తీసుకొని వెళ్ళాలి. నేను డైరెక్ట్ కింద వెళ్ళి టికెట్లు తీసుకోవాలని చెప్పి నేను అక్కడ పోతాను. పిచ్చి పిచ్చి ఆయన మళ్ళీ కిందికి ఎవరు పోతారా బాబు అనుకుంటా లేదు. కాకపోతే ఆడ అడిగితే చెప్పారు పైన దొరుకుతాయని, ఇక్కడ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇదిగోండి టికెట్స్, మొత్తం 7 టికెట్స్ తీసుకున్నా. ఇక మనం రోపే ఎక్కుడే, రోపేలా కిందికి వెళ్ళిపోతాం, మనకే ప్రాబ్లం లేదు. సాటిస్ఫైడ్. టికెట్లు అయితే దొరికినాయి, దాంట్లో పొట్టు ఎడుతూ ఇప్పటి వరకు నాకు ఊరకి వేసుకుంటారు మా వాళ్ళు, దొరకలే అంటే. ఇప్పుడు చూడరు ఎక్స్ప్రెషన్ అలా వాళ్ళ దగ్గర నేను చూపెడతా, టికెట్లు తీసుకోవాలని చెప్తా. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడరు. ఇప్పుడు టికెట్లు లేవని ఎట్లుంటుందో సిచ్యువేషన్, ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది వేరే. ఇగో టికెట్లు కిందికే పోవాలట. ఇప్పుడు ఇంటి నుంచి కిందికి పోయి టికెట్లు తీసుకోవాలి. అసలు యాక్చువల్గా కిందనే టికెట్లు తీసుకొని వచ్చి అడుగుండే రాలేదు. ఇక రాకపోతే ఏం చేద్దాం, ఇక కర్మ. ఇగో ఇది తిని ఈ చల్లటి ఇల్లు తాగి మళ్ళీ ఇళ్ళనే వాటర్ తీసుకొని ఇక మళ్ళీ అట్టడే కిందకి పోవాలి. ఇక వీళ్ళు అందరు కలిసి నన్ను బుగ్గ చేసినారు. ఓ ఘోరంగా ఎక్కిన నేను 1100 మెట్లు అయితే అబ్బా. ఇక అది కాకపోతే ఆ తల్లికి మనము తీసుకుపోయింది నేను నడుచుకుంటానే, మళ్ళీ దించింది కూడా నడుచుకుంటానే. అబ్బా ఓ బాప్రే దాదా, క్రేజీ ఫీలింగ్ ఇదైతే వేరే. అసలు లేవనుకున్నా దొరికే అనుకున్నా దేవుడా. మన టైం వచ్చింది. ఇప్పుడు టికెట్లు అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఎక్కాలిగా రోపే ఎక్కాలి, చప్పని దిగాలి. మనం అయితే అయితే చేయాలి. ఇప్పుడు కింద
విపరీతంగా నడిచి నడిచి చుక్కలు ఎలబడతాడు ఒక్కొక్కరికి. ఇది బెస్ట్. ఫుడ్ కూడా ఘోరంగా తక్కువ, మీకు అంతా ఘోరంగా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. మన ఉడన్ కట్టోలా వస్తుంది, ఇదే రోపే మనదే, ఇది వస్తుంది మన దగ్గరికి. కమాన్ కమాన్. ఎక్కిరా ఉడన్ కట్టోలు ఎక్కిరా. ఉడన్ కట్టలు అయితే ఎక్కేసినాము. ఆ ఫీలింగ్ మాత్రం క్రేజీగా అయితే ఉన్నది. చెప్పాలి వేరేలా ఉంది. ఘోర సల్లాత్తు వేసి అదో కూలర్ పెట్టింది ఏంటి అనుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందికి దిగేటప్పుడు మళ్ళా వ్యూ అగో డాన్స్ చేస్తాను. ఇది అగో ఉడాలి కట్టాలి. అయ్యో నేను ఇది పెడతాను చూడండి. ఇగో మనం కిందికి పోతున్నాం. ఇగో ఇగో పక్క నుంచి పోతారు చూడరు. అయిపోయింది చూడడానికి కట్టోలా రోపే అయిపోయింది. దిగినాం ఇంకా. మా బాబాయ్ వస్తుండు. మా బాబాయ్ ఒక్కడే స్ట్రక్ అయిపోయాడు. ఒక్కడల్లా ఆరుగురే, ఓన్లీ 6 పర్సన్స్ ఎక్కుతారు, అంతకంటే ఎక్కువ ఎక్కరాదు. మా బాబాయ్ వస్తున్నావు. మా బాబాయ్ కూర్చున్నాడు. మా బాబాయ్ ఎందుకు ఉరుకుతారు బ్రో? ఎందుకు ఉరుకుతాను? ఉరుకుతాను ఉరకాలి ఎరవడుతుంది కానీ కాదు రాక. ఏమైంది? ఉరుకుతావా? ఉరుకుతావా మరి? ఇంకోసారి ఉరుకుతావా? సారీ చెప్పు మగలే వచ్చి మగలే సారీ చెప్పు. చుక్కలు ఎరవడాలి, చుక్కలు ఎరవడతారే. చుక్కలే వీళ్ళు ఏ కాళ్ళనట్టు చెప్తారు కానీ చుక్కలు ఎరవడతారు. వీళ్ళకి కాలుతారే కాళ్ళు ఉరకత్తారు. చూడు ఉరుకుతారు, చూడు ఎట్లా ఉరుకుతారు. పగడ